వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత అసలు కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు ఏంటి, వాళ్ళు పదవీకాంక్షతోటి ప్రాణాలు తీయడానికైనా సిద్ధమైపోతారా, దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తినే బాహాటంగా ప్రాణహాని చేస్తాం, సమాధి చేస్తామని మాట్లాడుతున్నారు అంటే అసలు వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి మీరే చెప్పండి. ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. మోదీ తేరీ ఖబర్ ఖుదేగి ఆజ్ నహీతో కల్ అంటే అర్థమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని చేస్తామన్నట్టుగా లోక్సభలో నినాదాలు చేయడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది వాయిదా పడుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా బెదిరింపు ఏకరికి సమాధి చేస్తామంటూ ఇవాళ కాకుండా రేపు. అసలు నరేంద్ర మోదీని సమాధి చేయడానికి ఆయన ఏం చేసిండు? ప్రభుత్వ విధానాలు నీకు నచ్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలి, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాట్లాడాలి. కానీ నరేంద్ర మోదీని సమాధి చేస్తామని మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది బెదిరింపు కాదా? ఇలా డైరెక్ట్ బెదిరింపు చేసిన వాళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ లేవు? అసలు లోక్సభ అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఎంతవరకు ప్రజాశ్రేయస్సు కోసం జరగాల్సిన చర్చలు పక్కన పెట్టేసి ఇలాంటి పనికి మాలిన నిరసనలతోటి ఏం చేద్దాం? ఓట్ చోరీ చేసిండు నరేంద్ర మోదీ, ఓట్ చోరీ చేసిండు. మరి 45 రోజుల లోపు నిజంగా ఆయా రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందని మీకు అనుమానం ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఎందుకు మీరు కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు వెళ్ళట్లేదు? లోక్సభలో నిరసనలు చేసి సమాధి చేసేస్తాం, ఇవాళ కాకుండా రేపు నీ సమాధి కడతామంటే అయిపోద్దా? ఎవరు సమాధి ఎవరు కడతారు? అవును, సమాధులు కట్టేదానికి విలువలిచ్చుకుంటూ వాళ్ళ సమాధులు ఇడగట్టి ధర్మాన్ని దేశాన్ని ఎప్పుడో నాశనం చేసేసారు. ఇప్పుడు మీరు కొత్తగా చేయాల్సిందేంది? అసలు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఓట్ చోరీ గురించి మాట్లాడాల్సి వస్తే సోనియా గాంధీని అసెంబ్లీలో అడుగు పెట్టనియొద్దు. ఓటు హక్కు రాకముందే ఓటు ఎలా వేసింది? దీని మీదే కదా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఫస్ట్ ఓట్ చోరీ ఎవరు? కాంగ్రెస్, సోనియా గాంధీ కాదా? అది ఓట్ చోరీ చేసింది వాస్తవం కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించారు. నిజంగా నరేంద్ర మోదీ ఓట్ చోరీ చేసుంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళట్లేదు? అంతేగాని మోదీ తేరీ ఖబర్ ఖుదేంగే అంటే మోదీని సమాధిని తవ్వుతాము ఇవాళ కాకుంటే రేపు అంటూ ఇలాంటివి చేయడం ఎంత దాష్టికం, ఎంత దారుణం! ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? అసలు క్షమాపణ అనేది చెప్తే ఇలాంటి మాటలు మాట్లాడినవి అయిపోతాయా? కానీ ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. బాహాటంగా దేశ ప్రధాని అంతటి వాడినే సమాధి చేస్తాం ఇవాళ కాకుండా రేపు అంటే నరేంద్ర మోదీకి ఎలాంటి ప్రాణహానికి చిన్న తలపెట్టారని తెలిసినా దాంట్లో కాంగ్రెస్ హస్తం ఉందేమో అని అనుమానించక తప్పదు. ఈరోజు జనాలకు వాస్తవాలు తెలిసి ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో అధికారాన్ని అలవాటు పడిపోయిన నాయకులు దానికోసం ఎంతకైనా దిగజారుతారేమో. సినిమాల్లో చూడట్లే అలానేమైనా చేస్తారేమో. ఈ మాటలు చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి కాబట్టి వీటిని తీసుకొని ఖచ్చితంగా ఇలాంటివి మాట్లాడటం, సమాధి చేస్తామని చెప్పడం చట్టవిరుద్ధంగా తప్పు, ఒక వ్యక్తిని బెదిరించినట్టే అని కేసు ఫైల్ చేయొచ్చు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? ఆటలు అయిపోయిందా లోక్సభ అంటే? లేకపోతే ఉభయ సభల్లో ప్రజా సమస్యలను వదిలేసి ఇలాంటి నిరసనలు తెలపడం, ఊరికే వాయిదాలు వేయడం, మీ అబ్బ సొమ్ము తీసుకొచ్చి ఆ సభలు నడుపుతున్నారు అనుకుంటున్నారా? ప్రజల సొమ్ము, ప్రజల కోసం మీరు అక్కడ దేనికోసం నినాదం చేస్తున్నారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? మీరా నాయకులు? నేను దాంట్లో తప్పేమనుందా? మీ అభిప్రాయం ఏంది?
కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసే సహాయంతోనే రోజు ఈ ఛానల్ నడుస్తుంది. ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 4 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.